బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీ చేతిలో డాక్టర్ ప్రియాంక హంతకుల ఫోటోలు ఉన్నాయి. అవును, ఆర్టీవీ చేతికి చిక్కింది ఆ హంతకుల ఫోటోలు. ఈవెన్ రాజమండ్రి మోరంపూడి సాయినగర్కు చెందిన సురవరపు దుష్యంత్ A2 మీరు చూస్తున్నారు. ఆ వ్యక్తి లాలా చెరువుకు చెందిన ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఈ నిందితులిద్దరూ కూడా. తప్పతాగి విచక్షణ మరిచి పొగరుతో బలుపుతో అభం శుభం తెలియని అమాయకురాలని పొట్టను పెట్టుకున్నారు ఈ రాక్షసులు. తన కుమార్తెను డాక్టర్ని చేయని, ఎంతోమందికి వైద్య సేవలు అందించాలని ఆ తల్లిదండ్రులు కన్న కలలని ఆ కారు చక్రాల కింద తొక్కేశారు ఈ కసాయిలు. తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఘటన ఇది. డాక్టర్ ప్రియాంక మరణం. ప్రియాంక ఘటనను మీడియా తొక్కిపెట్టింది. ప్రియాంక ఘటనని మీడియా తొక్కిపెట్టింది. యూ కెన్ గో త్రూ విత్ దాట్. ఒకసారి మీరు చెక్ చేయండి కావాల్సి. కేసును బయటపెట్టి ప్రియాంక ఫ్యామిలీకి అండగా నిలిచింది ఆర్టీవీ మాత్రమే. ఆ తర్వాత ఎప్పుడైతే సంచలనంగా మారిందో, ఆర్టీవీకి మీరు ఎప్పుడైతే గొంతై మీరందరూ కలిసి ఈ విషయాన్ని గట్టిగా మాట్లాడారో అప్పుడు కదా మిగిలిన గొంతులు బయటకు వచ్చాయి. అప్పుడు కదా మీడియా బయటకు వచ్చింది, మాట్లాడే ప్రయత్నం చేసింది. బ్రెయిన్ డెడ్తో కొన ఊపిరితో ఉన్న కుమార్తెను చూసి ప్రియాంక తల్లిదండ్రుల గొంతు మోగపోయింది. ప్రియాంక తల్లిదండ్రుల గొంతే వినిపించింది ఆర్టీవీ. ఆ తల్లిదండ్రులకు బాసట అనే పదం కాదు, ఇంకా చెప్పాలంటే ఆ తల్లిదండ్రుల ఆ మూగబోయిన గొంతుని ప్రజల ముందుంచి ప్రజా గొంతుకై ప్రజలతో కలిసి వ్యవస్థలను మేల్కొల్పింది మీ ఆర్టీవీ. వరుస కథనాలని నిష్పక్షపాతంగా జరిపి, వరుస కథనాలతో నిష్పక్షపాతంగా జరిగిన ఉదంతాన్ని సమాజానికి తెలియజేసింది ఆర్టీవీ. సెక్షన్లు మారాయి. కడుపు కోత మిగిల్చింది ఆ తల్లిదండ్రులకు. అవును, ప్రియాంక మరణం చిన్న యాక్సిడెంటే అని చెప్పి పోలీసులు వాళ్ళు చిన్న యాక్సిడెంట్ అని చెప్పినప్పుడే ఇది చిన్న యాక్సిడెంట్ కాదు సార్, కొంచెం మీరు పోలీసు యూనిఫామ్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఆలోచించండి. అది చిన్న యాక్సిడెంటా? ఎవరు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారో, ఎవరు కవరప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, గుండెల మీద చేసుకొని అడగండి సార్ అని చెప్పి సమాజం ప్రశ్నించిన సందర్భంలో ఆ రోజు కూడా అదే మాటను ప్రశ్నించింది. సెక్షన్లు మారిన తల్లిదండ్రులకు మిగిలింది మాత్రం కడుపు కోత. న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ప్రకటించారు నిన్న. ఇది యాదృచ్ఛికం ఏమో అంటూ ఉంటారు కదా, ఒక న్యాయం కోరుకునేంత వరకు కూడా ఆ ప్రాణం ఈ భూమి మీద నుంచి విడిచిపెట్టి వెళ్ళదు అని చెప్పి ఆఖరి వరకు పోరాటం చేస్తారు వాళ్ళు అంటే వాళ్ళు బ్రతికి ఉన్న నిర్జీవంగా అంటే బ్రతికుంటారు, కేవలం ఊపిరి మాత్రమే ఉంటుంది. కానీ వాళ్ళ చెవిన పడేంత వరకు అంటూ ఉంటారు కదా, వాళ్ళు కోరుకుంది జరిగేంత వరకు ఆ ప్రాణం ఇక్కడి నుంచి వెళ్దా అంటూ ఉంటారు. బహుశా అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది విషయం పక్కన పెడితే ప్రియాంక విషయంలో అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే కరెక్ట్గా మీరు చూడండి, మధ్యాహ్నం అనుకుంటా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, జిల్లా ఎస్పీ ఒకటే మాట అన్నారు, న్యాయం జరుగుతుంది అని చెప్పి జిల్లా ఎస్పీ ప్రకటించిన తర్వాత కరెక్ట్గా కనీసం గంటల వ్యవధి ఎస్పీలా ప్రకటించారు. ఆ తర్వాత ప్రాణాలు విడిచిపెట్టేసింది డాక్టర్ ప్రియాంక. ఏదో అంటే అది యాదృచ్ఛికం ఏమో మరి, ఇలా జిల్లా ఎస్పీ ప్రకటించడం ఏంటి, ఆ తర్వాత ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం ఏంటి? నిందితుల్ని ఉరి తీయాలంటూ రాజమండ్రిలో విద్యార్థులు నిరసనకు దిగుతూ ఉన్నారు. క్యాండిల్ ర్యాలీలు తీస్తూ ఉన్నారు, బయటకు వచ్చి గళం వినిపిస్తూ ఉన్నారు, బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను.
మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను. కృష్ణమోహన్, ఈ ఇద్దరు దుర్మార్గుల ఫోటోలు ఈరోజు బయటకు వచ్చాయి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ప్రజల ముందు ఉంచుతోంది ఈ ఫోటోలు. ఈ దుర్మార్గుల్ని పట్టుకోవడంలో జరిగిన తాత్సాంగం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ ఈ విషయాన్ని ఫ్రమ్ ద డే 1 నుంచి మీరు ట్రాక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ వెహికల్ నెంబర్ని ట్రేస్ చేయడానికి కూడా దొరకనంతలా అయిపోయింది. ఎప్పుడు ఈ కేసు కీలకమైన టర్న్ తీసుకుంది? ఈ ఫోటోలు కూడా ఏ సిచ్యువేషన్లో బయటకు వచ్చాయి? కృష్ణమోహన్, ప్రస్తుతం ఆర్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్న డాక్టర్ ప్రియాంక హంతకుల ఫోటోలు. దీంట్లో ఏవన్గా ఉన్న మొదటి వ్యక్తి రాజమండ్రి వారంపూడి సాయినగర్కు చెందిన సోరవరపు దుష్యంత్. రెండవ వాడు లాలాచెరువుకు చెందిన ఆండ్రూ జోసెఫ్ ఎక్వో. అంటే 3వ తారీఖు రాత్రి జరిగిన సంఘటన. యాక్చువల్ గా ఈ సంఘటనలో ప్రియాంక తర్వాత మిత్రుడు మరో అమ్మాయి, యాక్చువల్ గా ముగ్గురు కలిసి ఆ మూవీకి వెళ్ళాలని ప్లాన్ జరిగింది. దీంట్లో సడన్ గా మరో పాప రాలేదు. దీంతో సాయి ఉమేష్ అండ్ ప్రియాంక ఇద్దరు కలిసి 6 గంటలకి ప్రసాద్ జమాల్కి వెళ్ళారు. ప్రసాద్ జమాల్కి వెళ్ళి ఫస్ట్ షో సినిమా చూశారు. సినిమా చూసి 9:30కి వాళ్ళు బయటకు వచ్చి దట్టంలో బయటికి ఇంటికి వెళ్ళే, అంటే ఇద్దరు కూడా జిఎన్ఎల్లో చదువుతున్నా కానీ ప్రైవేట్ రూమ్స్ లో బయట ఉంటున్నారు. వాళ్ళని ప్రయత్నం అయితే ఇష్టంతో ప్రయత్నం అయితే వెళ్తున్నట్టు. ఈ లోపల 9 గంటల సమయంలోనే తప్పదాగి ఉన్న డిస్కౌంట్ కావచ్చు, లేకపోతే ఈ ఆండ్రూ జోసెఫ్ ఇద్దరు కూడా తాగి ఇద్దరు హాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. హాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ బ్రీత్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు మద్యం తాగున్నారు అని చెప్పగానే వాళ్ళు అక్కడి నుంచి అక్కడి నుంచి లోపలికి అనుమతించలేదు. అక్కడ కొంత గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన తర్వాత మళ్ళీ కింద పార్కింగ్ దగ్గరికి వచ్చారు. పార్కింగ్ దగ్గర కూడా పార్కింగ్ ప్లేస్ లో గొడవ జరిగింది. పార్కింగ్ ప్లేస్ లో అక్కడ ఉన్న కంపెనీలో, అదే ఆ మాల్లో ఉన్న వ్యక్తుల్ని కొట్టే ప్రయత్నం చేశారు. పుట్టిన తర్వాత అక్కడి నుంచి కారు తీసుకుని వేగంగా బయటకు వెళ్లే ప్రయత్నంలోనే బేసిక్ గా మాల్ సిబ్బంది దుష్వంతుని అక్కడే పట్టుకుని పోలీసులకు ఒప్పజెప్పాలి అనే ఒక ప్రయత్నంలో భాగంగా వాళ్ళు గేట్లన్నీ క్లోజ్ చేశారు. దాని ముందు జరిగిన కారు దాని వెనకాల ప్రియాంక బండిలో కూర్చొని ఉండడం, దీని వెనకాల ఈ విషయంతో టాటా నెక్సాన్ కారుని తీసుకుని వెళ్ళి నేరుగా విద్య ప్రయత్నం చేయడం ఒకసారి కాదు 3 సార్లు దీంట్లో పడిపోయినప్పుడు కనీసం ఆ పాప మీద వెహికల్ వెళ్ళిపోయింది. కనీసం ఆగకుండా సందుకి ఆనుకొని పక్కనే ఉన్న మాల్లో నుంచి పారిపోయిన ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన తర్వాత ఏం జరిగింది అనే దాని మీద చూసుకుంటే ఉమేష్ వెంటనే ప్రియాంకను స్థానికంగా ఉన్న వెనకాల వచ్చిన ఒక వ్యక్తి కారు సాయం చేశాడు. వెంటనే స్వతంత్ర హాస్పిటల్కి తీసుకువెళ్లారు. స్వతంత్ర హాస్పిటల్లో ఎమ్మెల్సీ వచ్చింది. అంటే రెగ్యులర్ గా ఈ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా హాస్పిటల్స్ లో యాక్సిడెంట్ జరిగిన కేసుల్లో ఏదైనా వస్తున్నప్పుడు ఏదైతే రెగ్యులర్ ఫార్మాలిటీ ఉంటుందో ఆ విధంగానే ఎమ్మెల్సీ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దాంతో అక్కడికి ముందు పోలీసులు వచ్చారు. ఆ తర్వాత రాత్రి 11 ఆ తర్వాత కొంతమంది అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఏం జరిగింది అని తెలుసుకునే లోపల అంటే అమ్మాయి అప్పటికే స్పృహ తప్పి ఐసీయూలో చేరుకుంది. జరిగిన సంఘటనను సాయి ఉమేష్ పోలీసులకి చూశారు. తర్వాత నుంచి పోలీసులు కారుని ట్రాక్ చేయాలనే ఒక ప్రయత్నం జరిగింది. ఏదైతే దాదాపుగా అక్కడి నుంచి సినారియో మొత్తం కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఆ కేసులో. తర్వాత వీళ్ళు రాత్రి అంటే ఇది ఎస్పీ చెప్తున్న కథనం. అంటే దాదాపుగా 1 వారం రోజుల తర్వాత ఎస్పీ ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించారు. చివరికి తండ్రి వచ్చిన దాకా కూడా కనీసం నుంచి అధికారులు మాట్లాడలేదు. అంటే దీనికంటే ముందు 3 రోజుల తర్వాత అంటే 4 రోజుల వరకు ఎవరు దీన్ని మాట్లాడలేదు. ఫస్ట్ డిఎస్పీ అక్కడున్న సిఐ ఇద్దరు కూడా సమావేశాన్ని పెట్టారు. ప్రెస్ మీడియాలో
ఇది చూస్తుంటే ఇంకా జరిగింది. తర్వాత దీన్ని కేసుని మార్చే ప్రయత్నం చేస్తున్నాం, సెక్షన్స్ మార్చే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పారు. తర్వాత నిన్న ఎస్పీ నేరుగా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన క్లియర్గా కొన్ని విషయాలు అంటే చెప్పే ప్రయత్నం చేశారు. ఆ రోజు రాత్రి వాళ్ళు దిగారు, వేరే దగ్గర పడుకుంటూ ఉదయానికి మాకు కొంత సమాచారం వచ్చింది. మరుసటి రోజు 11 గంటలకి వాళ్ళని తీసుకుని వచ్చాం. అది రిటర్న్ కేసు కానీ మొదట స్థానికంగా ఉన్న ఎస్హెచ్ఓలు లేకపోతే ప్రకాష్ నగర్ పోలీసులు భావించారు. తర్వాత వాళ్ళకి ఆ రోజు రాత్రి కూడా బెయిల్ ఇచ్చారు. తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు మళ్ళీ వాళ్ళని రమ్మని చెప్పారు అనే విషయాన్ని కూడా కొంత మనకి ఎస్పీ కూడా అదే విషయాన్ని ధృవీకరించారు. ఆయన ఫర్దర్గా ఎప్పుడైతే 3 రోజుల పాటు ఈ కేసుకు సంబంధించిన కేసు ఎక్కడ డీటెయిల్ బయటకు రాలేదు, సీసీ ఫుటేజ్లు బయటకు రాలేదు, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ బయటకు రాలేదు, ఎక్కడా రాలేదు. చివరికి అది ఎలా బయటికి వచ్చింది అంటే ఈ ప్రియాంక చదువుతున్న డాక్టర్స్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ డాక్టర్స్ గ్రూప్ లో ఇంత సంఘటన జరిగింది కనీసం సమాచారం బయట ఎక్కడికి రావట్లేదు, ఒక మీడియాలో కావచ్చు, పేపర్లో రాలేదు, లేకపోతే ఒక టీవీలో రాలేదు. అట్ ద సేమ్ టైం పోలీసులు వ్యవహారం మీద ఎందుకు స్పందించట్లేదు, వాళ్ళని పట్టుకున్నామనో లేకపోతే పోలీసులు అయినా సరే వ్యవహారాన్ని చెప్పాలి, ఎందుకు చెప్పట్లేదు. ఇది ఆల్మోస్ట్ ఆల్ కోటపల్లిలో జరిగిన మహిళకు సంబంధించిన సేమ్ డాక్టర్ ఘటన కంటే ఇంత ఘోరంగా ఇక్కడ పోలీసులు వ్యవహరిస్తున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ చర్చ కొంత అన్ని గ్రూపుల్లోకి వెళ్ళిపోయింది. అది గ్రూప్ చాట్ చాలా పెద్ద స్థాయిలో జరిగింది. అది సోషల్ మీడియాకి వెళ్ళిపోవడం లేకపోతే బయటకు వచ్చేయడం, చాలా మందితో దాని మీద రియాక్ట్ అవుతున్న నేపథ్యంలో అప్పుడు అసలు కథ బయటకు వచ్చింది. 3 రోజుల తర్వాత వ్యవహారాన్ని తెర మీదకి వచ్చే ప్రయత్నం అయితే స్థానికంగా ఉన్న కావచ్చు, వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీడియా కావచ్చు, ఎవరి వ్యవహారాన్ని బయట పెట్టలేదు. ఓన్లీ ఒక్క ప్రకాష్ నగర్ కి సంబంధించిన వ్యక్తులు మాత్రమే తెలుసు ఈ కథ అంతా, ఎవరికి సమాచారం తెలియదు. తర్వాత అప్పుడు స్థానికంగా ఉన్న కొంతమంది నేతలు, ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నేతలు, తర్వాత కొంతమంది విద్యార్థులు, వీళ్ళందరూ కూడా కాలేజీ నుంచి బయటకు అసలు ఏం జరిగిందో చెప్పాలి అని చెప్పి మాట్లాడిన సందర్భం, ఆర్టీవీ వ్యవహారాన్ని వెలుగులోకి సీసీ ఫుటేజ్తో సహా వెలుగులోకి తీసుకుని వచ్చిన తర్వాత అసలు కథ బయట పడింది. మొత్తం వీరి మీద రియాక్ట్ కావడం మొదలు పెట్టారు. అసలు ఇంత పెరిగితే దాదాపుగా 3 రోజుల పాటు వ్యవహారాన్ని ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేశారు, దాన్ని ముందుగా డిఫరెంట్ గా ఎందుకు చూశారు, అసలుకి సీసీ ఫుటేజ్ లో ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనేది పూర్తిగా కూడా కంప్లీట్ సమాచారం ప్రకాష్ నగర్ పోలీసుల దగ్గర ఉంది. అట్ ది సేమ్ టైం అదే ప్రసాద్ ఆదిత్య మాల్కి సంబంధించిన సిబ్బంది దగ్గర ఇచ్చిన చాలా ఫుటేజ్, కింద గొడవ జరిగిన ఫుటేజ్ అన్ని ఉన్నాయి. కానీ ఎక్కడో వాళ్ళకి అవసరమైనంత వరకు వీడియోస్ మాత్రమే పోలీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు అనేది అది కొంత ఈ వ్యవహారంలో ప్రకాష్ నగర్ పోలీసులకు సంబంధించిన వ్యవహారంలో కొంత వ్యాప్తం జరిగింది అనేది సుస్పష్టం. ఇది ఉన్నతాధికారులకి క్లియర్ గా తెలుసు, తర్వాత పై స్థాయి అధికారులకి తెలుసు, అందరికీ వ్యవహారం అయితే చాలా స్పష్టంగా తెలుసు. కానీ ఇక్కడ జరుగుతున్న ఓవరాల్ సీన్ లో మాత్రం తర్వాత ఇంకా ముఖ్యమంత్రి నేరుగా ఎంటర్ కావడం, తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా ఎంటర్ కావడం, దాంతో పవన్ కళ్యాణ్ నేరుగా అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేయడం, పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయడం, తర్వాత ముఖ్యమంత్రి నుంచి సీఎంఓ నుంచి ఆదేశాలు రావడం, ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేయడం, ఇవంతా కూడా జరిగిన తర్వాత ఒక్కసారిగా ఇంకా ప్రకాష్ నగర్ పోలీసుల చేతిలో సీన్ను పై అధికారుల చేతులకు వెళ్ళిపోయింది. ప్రకాష్ నగర్ సంబంధించిన ఇంకా కేసులు మొత్తం కూడా ఇంకా మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు బేసిక్ గా మన తల్లిదండ్రులు కూడా వచ్చి అసలు మర్డర్ కేసుగా ఎందుకు పెట్టలేదు అనే ఒక ప్రయత్నం కూడా ఆయన మాట్లాడారు. పోలీసులు వ్యవహరించిన తీరు మీద ఆయన కొంత ఆలోచన వ్యక్తం చేశారు. కానీ చివరిలో స్థానికంగా ఉన్న ప్రకాష్ నగర్ పోలీసులు ఆయన చుట్టూ ఉండడం, తర్వాత కొంచెం ఆయన ముందే గంట ముందే ఆయన తీసుకువెళ్లి ఆయనకి జరిగిన సంఘటన అంతా కూడా వివరాలు చెప్పి ప్రయత్నం చేయడం, ఇవన్నీ తర్వాత ఆయన కూడా తన స్వరం కూడా మారింది. తర్వాత వ్యవహారం ఏం జరిగింది, చివరికి ఎస్పీ నేరుగా 6 రోజుల తర్వాత ఎస్పీ వ్యవహారం మీద
ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి జరిగిన వ్యవహారాన్ని ఆయన ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. బట్ జరుగుతున్న ఓవరాల్ ఎపిసోడ్ లో మాత్రం ఎక్కడో కొంత ఈ నిర్లక్ష్యం మాత్రం చిన్న స్థాయిలో జరిగింది అనేది కనబడుతుంది. ప్రస్తుతం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఉన్నారు ఖైదీలుగా. కానీ ఇప్పుడు జరగాల్సిన అంశం ఒకటే, ఏదైతే రిమాండ్ రిపోర్టు పెట్టబోతున్నారో, ఛార్జ్ షీట్ వేయబోతున్నారో దాంట్లో ఎటువంటి అంశాలని క్రోడీకరిస్తారు, అసలు ఏం జరిగింది, ఎందుకు ఆహారం మీద ఆ కేసు నిలబడాలి అంటే చివరికి ప్రియాంకకు ఇప్పుడు మన మధ్య లేదు. కానీ ప్రియాంకకి తన చివరి కోరిక ఏదైతే ఉందో నిందితుల్ని డెఫినెట్గా శిక్ష పడేటట్టుగా చూడాలని, తన ఆత్మకు శాంతి జరగాలనేది తండ్రి కోరిక. ఆ తండ్రి కోరికను పోలీసులు ఏ విధంగా నెరవేరుస్తారు, ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి కోర్టుల్లో వీళ్ళు పెట్టే ఛార్జ్ షీట్లు, వీళ్ళు ఐఓ ఇచ్చే ఆ రిపోర్ట్స్ ని బట్టి, కోర్టు ముందు ప్రవేశపెట్టే సాక్ష్యాలను బట్టి మాత్రమే కోర్టు తీర్పులు ఇస్తుంటాయి. సో ఆ దిశలో ఇప్పుడు వీళ్ళకి శిక్ష పడే పరిస్థితి ఉందా, లేదు ఒక నెల 15 రోజుల్లోనే బెయిల్ వచ్చేస్తుంది. ఇక్కడ సాధారణంగా ఏం చేస్తుంటారంటే ఇటువంటి క్రిమినల్ కేసులు, ఒక పెద్ద హై ప్రొఫైల్ కేసుల్లో ఏం చేస్తుంటారు, ముందు ఇమీడియట్ గా తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. జైల్లో ఎలాగో బెయిల్ వస్తుంది, బెయిల్ రావడానికి అప్పుడు అసలు కట్ట జరుగుతుంది. అక్కడ పోలీసులు లాయర్లకు మధ్య జరుగుతున్న దాంట్లో అక్కడ వీళ్ళకి ఎవిడెన్స్ ప్రవేశపెట్టడం, తర్వాత వాళ్ళకున్న సాక్ష్యాలను ప్రవేశపెట్టడంలో అక్కడ చాలా అంశాలు జరిగిపోతుంటాయి. ఇప్పుడు జరుగుతున్న ఈ అంశంలో మరి మళ్ళీ వాళ్ళ తరఫున లాయర్లు కూడా ఖచ్చితంగా కోర్టుని ఆశ్రయిస్తారు. ఇప్పుడు 18 రోజులు రిమైండ్, 20వ తారీఖు వరకు రిమైండ్ ఉన్నాయి. ఈ లోపల బెయిల్ కి సంబంధించిన అంశాలు వీటన్నిటిని కూడా పెట్టి ప్రయత్నం చేస్తారు. ఛార్జ్ షీట్లు, రిమాండ్ రిపోర్ట్లు ఏ విధంగా ఇప్పుడు పోలీసులు పెట్టబోతున్నారు అనేది చూడాలి. బహుశా దానికి సంబంధించి ఎటువంటి నిబంధనలు, సెక్షన్స్ పెట్టారో లేదు, అక్కడ కనీసం బెయిల్ వచ్చేందుకు పోలీసులు సహకరిస్తారా, లేదు బెయిల్ రాకుండా జైల్లో ఉండేందుకే పోలీసులు డిమాండ్ రిపోర్ట్లు కంటిన్యూ చేసి వాళ్ళని శిక్ష పడేలా చేస్తారా అనేది ఇప్పుడు చూడాలి. నిజంగా నిందితులకు శిక్ష పడితే డెఫినెట్ గా ఆ ప్రియాంకకు కొంత ఆత్మకు శాంతి కలిగే ప్రయత్నం. ఇదైతే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ప్రకటించింది. తర్వాత వాళ్ళకి అవసరమైన ఖర్చులు అంతా కూడా ప్రభుత్వం చూస్తారని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూసాం. అట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం కూడా ఆ వ్యవహారం మీద స్పందించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ రోజు అంత్యక్రియలు జరుగుతున్నాయి సొంత గ్రామంలో. ఫర్దర్ గా ఇప్పుడు ఏం జరగబోతుంది, తర్వాత తల్లిదండ్రులు ఏమి మాట్లాడతారు అనేది చూడాల్సిన పరిస్థితి. న్యాయం జరుగుతుంది అని అయితే జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ప్రకటన చేశారు. కానీ ఈ ప్రకటన చేసిన తర్వాత అది నిజంగా కార్యాచరణ వస్తుందా, లేకపోతే నీరు గాలిపోద్దా ఆ కేసు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సచిన్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే ఈ నిందితులిద్దరికీ కఠినంగా శిక్ష పడాలని చెప్పి తెలుగు ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అండ్ మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటూ ఉన్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథను మీరు కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీఆర్ డిస్కసింగ్ ఇస్ అడ్వైజ్డ్.